డింబో మొండి పట్టుదలగల చిన్న ఏనుగు. దూర ప్రదేశంలో ఒక అడవిలో డింబో అనే ఒక ఏనుగు పిల్ల ఉండేది. అది తన తల్లిదండ్రులతో కలిసి అడవిలో తన జీవితాన్ని ఎంతో విషాదంగా ఉన్నట్లుగా అనిపించేది. దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకునేది, కొత్త ప్రదేశాలని అన్వేషించాలనుకునేది. అది అడవిలో అన్ని చోట్లకు వెళ్లాలనుకునేది, కొత్త వారిని కలుసుకోవాలనుకునేది. కానీ దాని స్నేహితుడు ఎలుక ప్రపంచంలో చాలా పెద్దది అని చెప్పేది. ఇలాంటి ఎన్నో ప్రదేశాలు అది ఉన్నాయని అది చెప్తూ ఉండేది. అందువల్ల డింబో తన మనసుని ఏర్పరచుకున్నాడు. అక్కడి నుంచి కొత్త ప్రదేశానికి వెళ్లాలని, సుదీర్ఘ ప్రయాణం చేయాలని అనుకునేవాడు. ఒకరోజు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన కోరికని చెప్పాడు. నేను ఒకే అడవిలో ఉండి విసుగుపోయాను. నేను బయటికి వెళ్లి కొత్త ప్రదేశాలను చూడాలి. ఓ నా బాబు, ఇది మన ఇల్లు. మనకసలు తెలియదు బయట ప్రపంచం ఎలా ఉంటుందో. అడవి బయట మనుషులు చాలా ప్రమాదకరంగా ఉంటారు. కానీ డింబోకి తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు చెవికి అంటలేదు. ప్రపంచాన్ని వదిలి అడవి నుండి బయటికి వెళ్లాలనుకున్నాడు. దానికి ఇప్పటికీ ఇంకా అడవి బయట ప్రపంచాన్ని చూడాలని ఉంది. అదే రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నాక ఇంటిని వదిలిపెట్టి అడవి చివరి వరకు నడవడం మొదలుపెట్టింది. అప్పుడు చీకటిగా ఉంది. అతను ఎంతో మార్గాన్ని కనుగొనలేకపోతున్నాడు. అదే సమయంలో అతను గ్రహించాడు తన వైపు ఏదో వస్తున్నట్టుగా. ఉన్నట్టుండి మరింత ముందుకు వెళ్లబోతుండగా ఒక పెద్ద వలలో చిక్కుకుపోయాడు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. కొద్ది సమయం తర్వాత కొన్ని శబ్దాలు వినిపించాయి. ఎంతో మంది అరుస్తూ ఉత్సాహంగా ఉన్నారు. చూడండి, అతను అక్కడ జరుగుతుందేమిటో అర్థం చేసుకునే ముందే డింబో నేల మీద నుంచి ఒక చీకటి బాక్సులోకి వెళ్ళిపోయాడు. ఆ బాక్సు మూత వేసివేయబడింది. బాక్స్ అకస్మాత్తుగా కదలడం ప్రారంభించింది. డింబో భయపడ్డాడు. ఏం చెయ్యాలో తెలియలేదు. అతనికి అకస్మాత్తుగా ఒక గొంతు వినిపించింది. అయితే వాళ్ళు నిన్ను పట్టేసుకున్నారు. అతను ఆ శబ్దం వస్తున్న వైపు చూసినప్పుడు అడవి నుండి వచ్చిన కోతుల్లో ఒకటి అని గ్రహించాడు. నన్ను ఎవరు పట్టుకున్నారు? మనుషులు. అయినా నన్ను వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? నేను వాళ్ళకి ఎటువంటి హాని చేయలేదు కదా. నేను ఏమీ చేయలేదు, కానీ వాళ్ళు మనతో ఏదో చేయడానికి చూస్తున్నారు. కోతి సరిగ్గా చెప్పింది. ఎవరైతే డింబోని పట్టుకున్నారో వాళ్ళు సర్కస్లో పనిచేసేవాళ్ళు అని తెలుసుకుంది. వారు సర్కస్కు పట్టుకున్న జంతువును తీసుకుని వెళ్లి ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నారని తెలుసుకుంది. ఉదయం తన బిడ్డను చూడలేకపోయినప్పుడు తల్లి ఏనుగు ఆందోళన చెందింది. ఆమె తన పిల్లలను ఎవరైనా చూశారా అని అడిగింది. వారు ఎవరూ కూడా చూడలేదు అని, నిన్న రాత్రి నుంచి చూడలేదని చెప్పారు. ఆతృతలో ఆ తల్లి ఏనుగు తండ్రి ఏనుగు వద్దకు వెళ్ళింది. డింబో కనిపించడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాడి మనతో ఏం చెప్పాడో అదే చేశాడు. వాడికి హాని జరగక ముందే మనం వాడిని వెతకాలి. వారి కుటుంబానికి డింబో స్నేహితుడు ఎలక కనిపించింది. జరిగిందంతా అతనికి చెప్పారు. ఎలక ఎంతో విచారంగా ఉండిపోయింది. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే వాడికి చెప్పాను ఈ అడవి నుంచి బయటికి వెళ్తే ప్రపంచం ఉంది అని. బాధపడకండి, మనం వెళ్ళి వాడిని వెతుకుదాం. రోజులు గడిచిపోయాయి. డింబో సర్కస్ డేరా వద్ద ఉంచబడ్డాడు. సర్కస్కి పక్కనే ఉన్న వైర్ల వద్ద ఉంచబడ్డారు. అతని స్నేహితుడు కోతిని ఒక బోనులో ఉంచారు. సర్కస్ ప్రజలు ప్రదర్శనలో సిద్ధమవుతుండగా ఒక వారం తర్వాత ప్రారంభం కాబోతున్నది. డింబో ఆ వ్యక్తులని, సర్కస్ గుడారాల్ని, ట్రక్కులని ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి వాటిని అతను మునిపెప్పుడు చూడలేదు. దీన్ని సర్కస్ అని ఎందుకు అంటారు? ఇంకా వాళ్ళని ఇక్కడ ఎందుకు బంధించారు? ఇది ఇలా ఉండగా డింబో ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు పురుషులు వచ్చారు. దాన్ని వైర్ కంచె నుండి బయటికి తీశారు. వాళ్ళు దాన్ని సర్కస్కు తీసుకెళ్లినప్పుడు డింబోను చూసి కంగారు పడ్డారు. కొద్దిసేపటి తర్వాత జంతువుల శిక్షకుడు కూడా సర్కస్ యజమాని చేతిలో కొరడాతో డింబో పక్కకు వచ్చాడు. నువ్వు నేనేది చెప్తే అలాగే చేస్తావు. ఇందులో మంచి విషయం ఏంటంటే నువ్వు ఒక్కడవే ఉంటావు. లేకపోతే నీకు పడబోయే శిక్ష అసలు నచ్చపోవచ్చు. డింబో చాలా భయపడ్డాడు. సర్కస్ యజమాని తనకు నేర్పిస్తున్న ఉపాయాలు చేయడానికి ప్రయత్నించాడు.
అదే సమయంలో అతని స్నేహితుడు ఎలుక అడవి అంతా డింబో కోసం వెతుకుతున్నాడు. అతను చూసిన అన్ని జంతువుల్ని దాని గురించి అడగడం మొదలుపెట్టాడు. కాని విషయం ఎవరికీ తెలియలేకపోయింది. ఒక చిన్న గులాబీ పక్షి నిస్సహాయంగా ఉన్న ఎలుకను చూసి ఆశ్చర్యపోతూ ఉండింది. దాన్ని సమస్య ఏమిటని అడిగింది. నేను నా మిత్రుడు డింబోని వెతుకుతున్నాను. డింబు ఆ మొండి పట్టుదల ఉన్న ఏనుగు పిల్ల కదా? హా, నాకు అనిపిస్తోంది వాడు అడవి వదిలి పట్టణంకి వెళ్ళాడని. మా అమ్మ నాకు చెప్పింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు డింబు నా ప్రాణాన్ని కాపాడింది అని. ఈరోజు అది ఇబ్బందుల్లో ఉంటే నేను దానికి సహాయం చేస్తాను. నువ్వు డింబోని వెతుకుతూ పట్టణం వైపు ఎగురుతూ వెళ్ళు. అక్కడ వాడుంటే కనుక నాకు నమ్మకం ఉంది నీ మీద, నువ్వు వాడిని పట్టుకుంటావని. తప్పకుండా, మీరు చింతించకండి, నేను దాన్ని వెతుకుతాను. చిన్న గులాబీ పక్షి వెంటనే పైకి ఎగిరి నగరం వైపుకు వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత అది ఎగురుతూ వెళ్ళగానే దూరంలో రంగురంగుల సర్కస్ గుడారాలు, కొన్ని ట్రక్కులు కనిపించాయి. వాటిపైకి ఎగిరి వెళ్ళింది. అక్కడ ఏం చూసింది? కొంతమంది డింబోను తిరిగి కంచెలో ప్రదేశంలో ఉంచారు. అది వెంటనే డింబో పక్కకి వెళ్ళింది. హలో డింబో, నేను నిన్ను కనుగొన్నందుకు సంతోషంగా ఉంది. మీ కుటుంబం, మీ స్నేహితులు ఎంతో కంగారు పడుతున్నారు. కొంతమంది నన్ను బంధించారు ఇక్కడ. వచ్చే వారం షోలో నన్ను ప్రవేశపెడుతున్నారు. నిజంగానా? నువ్వు చింతించకు, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పిస్తాం. నేను వెళ్ళి నీ పరిస్థితి గురించి మీ కుటుంబ సభ్యులకు చెబుతాను. పక్షి ఆకాశంలోకి ఎగురుకుంటూ అడవి వైపుకు పయనించింది. డింబో చాలా సంతోషించాడు, ఎందుకంటే తనను రక్షించడానికి ఎవరో ఒకరు వస్తున్నారని. చిన్న పక్షి డింబో కుటుంబం పక్కకు వెళ్లి వారికి జరిగిందంతా చెప్పింది. ఏనుగు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. మనం ఉదయాన్నే తొందరగా బయలుదేరుదాం. మనం మన పిల్లాడిని మనుషుల నుంచి కాపాడాలి. ఉదయాన్నే డింబో కుటుంబము, ఎలుక, పక్షి కూడా ప్రయాణం మొదలుపెట్టారు. ఏనుగులు ఎలుక పక్షిలాగా వేగంగా వెళ్ళలేవు. వాటి కోసం సుదీర్ఘ ప్రయాణం అయ్యింది. తిరిగి సర్కస్ వద్దకు చేరుకోగానే డింబో ఇతర జంతువులు పెద్ద ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నాయి. అడవి కోతి విదూషకులతో సరదాగా ఉంది. డింబో సర్కస్ యజమాని నేర్పించిన వాటిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పద, ఇప్పుడు నువ్వు పైకి గెంతాలి. సర్కస్ యజమాని ఏనుగు చేయలేని పనులను చేయమని అడుగుతున్నాడు. కాబట్టి ఇతర జంతువులు చేసిన పనులు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనకి ఏం జరిగిందో డింబోకు గుర్తు వచ్చింది. నేను ఆశిస్తున్నాను నన్ను రక్షించడానికి మమ్మీ డాడీ ఇక్కడికి త్వరగా వస్తారని. పూర్తిగా ఒకరోజు గడిచిపోయింది. ఇక అది ఇప్పుడు ప్రదర్శన రోజు వచ్చింది. సర్కస్ యొక్క లైట్లు మెరుస్తూ చాలా మంది ప్రజలు డేరాలోకి వస్తున్నారు. డింబో కుటుంబం, ఎలుక మరియు చిన్న గులాబీ పక్షి సర్కస్ డేరా పక్కకి వచ్చాయి. ఆ ప్రదేశంలో వైర్ కంచెలో చిక్కుకున్న డింబోని అవి చూశాయి. అదిగో అక్కడున్నాడు. కానీ మనం వాడిని ఎలా కాపాడుతాం? నేను డింబోతో మాట్లాడతాను. నేను కూడా వస్తున్నాను. ఎలుక మరియు పక్షి డింబో పైకి వెళ్ళాయి. ఎలుక కంచెలోకి లోపలికి వెళ్ళింది. డింబో పక్కకి వెళ్ళింది. డింబో, ఇలా చూడు. హే మిత్రమా. ఇంతలో చిన్న గులాబీ పక్షి ఇనుప తలుపు వెనకాల ఏమున్నదో చూడాలనుకుంది. తలుపు తాళం వేసి ఉంది. తాళాన్ని వెతకడం కష్టంగా ఉంది. ఎప్పుడైతే నా వంతు వస్తుందో అప్పుడు వాళ్ళు ఆ తలుపు తెరుస్తారు. ఆ సమయంలో మనం ఇక్కడి నుంచి పారిపోవచ్చు. ఓకే, మేము ఒక యోజన తయారు చేస్తాం. అంతవరకు నువ్వు వేచి ఉండు. ఈలోగా ప్రదర్శన సర్కస్ లో కొనసాగింది. అతిథులు నవ్వేలా కోతి, విదూషకులు ఫన్నీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ ఆనందిస్తున్నారు. వారి ప్రదర్శన ముగించి వేదిక నుండి బయలుదేరిన తర్వాత సర్కస్ యజమాని వేదిక పైకి వెళ్ళాడు. ప్రియమైన అతిథులారా, ఇప్పుడు వస్తారు మా యొక్క మాయగాడు. సర్కస్ యజమాని వేదికను వదిలి వెనుకకు వెళ్లిపోయాడు. ఏనుగును తీసుకుని రావాలని తన మనుషులని కోరాడు. అతని మనుషులు బయటికి వెళ్లి ఆ కంచె వద్దకు వెళ్లి తలుపు తెరిచారు. డింబో అక్కడే ఉంచబడింది.
ఆ సమయంలోనే పెద్ద శబ్దం వచ్చింది. అది ఎక్కడి నుండి వస్తున్నదో వారు చూసేటప్పటికీ 4 ఏనుగులు తమ వైపు రావడాన్ని వారు చూశారు. వాళ్ళు వాటిని చూసి పారిపోయారు. అప్పుడు అలా వెళ్ళినప్పుడు డింబో సులభంగా తప్పించుకున్నాడు. అతని కుటుంబాన్ని చూసి చాలా సంతోషించాడు. పద మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. లేదు, డింబో సమాధానం విని ఆశ్చర్యపోయారు. ముందర ఖైదుగా ఉన్న నా మిత్రులందరినీ రక్షించాలి. పద వాళ్ళని హెచ్చరిద్దాం, ఎందుకంటే ఎలుక ఇంకా పక్షి వాళ్ళ పంజరాన్ని తెరవడానికి. 4 ఏనుగులు సర్కస్ చుట్టూ పరిగెత్తడం ప్రారంభించాయి. తండ్రి ఏనుగు గుడారంలోకి వెళ్ళాడు. అందరూ భయంతో చుట్టూ తిరగడం ప్రారంభించారు. అదే సమయంలో పక్షి బోనుల తాళాలను తెరుస్తోంది. ఎలుక తలుపుల్ని తెరవడం మొదలుపెట్టింది. దాంతో అన్ని పశువులు బయటికి పారిపోవచ్చని వారంతా అడవిలోకి పారిపోయారు. సర్కస్ యజమాని షాక్ అయ్యాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతనికి కోపం వచ్చింది. చుట్టూ నడుస్తున్నప్పుడు గుడారం మొత్తం అతనిపైనే పడింది. డింబో, అతని కుటుంబం, అతని స్నేహితులు సర్కస్కు దూరంగా సురక్షితమైన ప్రదేశంలోకి చేరుకున్నారు. వారంతా అలసిపోయారు, కానీ సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో కోతి వారి పక్కకు వచ్చింది. డింబో, సర్కస్ లో ఉన్న జంతువులన్నిటి తరఫు నుంచి నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నువ్వు రక్షించావు కాబట్టి. పారిపోవడానికి అవకాశం ఉన్నా నువ్వు వాళ్ళని రక్షించినందుకు చాలా ధన్యవాదాలు. ఓ నా మిత్రమా, నా స్థానంలో నువ్వున్నా అదే చేసుండేవాడు అని నేను నమ్ముతున్నాను. అడవిలో ఉంటూ స్నేహం చేయడం, మరొకరు సహాయపడడం నేను నేర్చుకున్నాను. అవును, మనం ఒకరికొకరికి సహాయపడాలి, లేకపోతే జీవించడం చాలా కఠినం అయిపోతుంది. మరి డింబో, నీ తర్వాతి ట్రిప్ ఎప్పుడు? మరెప్పుడైనా నువ్వు అడవి వదిలే ఉద్దేశం ఉంటే కనుక నువ్వు మాకు తప్పకుండా చెప్పాలి. డాడీ, మమ్మీ, నా అక్క, నా తమ్ముడు, నాకు చాలా బాధగా ఉంది. నా వల్ల మీ అందరూ ఎంతో బాధపడినందుకు నేను చాలా గడబడి చేశాను. చింతించకండి, నేను ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్ళను. అప్పుడు వారంతా అడవి వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. మళ్ళీ ఎప్పుడు డింబో అడవిలో సంతోషకరమైన జీవితం లేదని ఫిర్యాదు చేయనే లేదు.